ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మనతో ఉన్న యేసయ్యకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించాలన్న ఆశ కలిగి దేవుని సంధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 20 వచనాలు ధ్యానం చేయబోతున్నాం. ఈ భాగం అంతటికీ ఒక పేరు పెట్టాం. అదేంటంటే పరలోక నిరీక్షణకు ఆధారము ఏమిటి? పరలోక నిరీక్షణ అంటే పరలోకం పోతామన్న గ్యారెంటీ ఏంటి? పరలోకములో మనం అడుగు పెడతామన్న గ్యారెంటీ ఏంటి? పరలోకం ఉంది అన్న గ్యారెంటీ ఏంటి? పరలోకం దేవుడు మనకి ఇస్తాడనడానికి గ్యారెంటీ ఏంటి? సో ఈ పరలోకాన్ని గూర్చినటువంటి ఒక నిరీక్షణకు ఆధారము ఉంది అనే విషయం మీద రచయిత మాట్లాడుతున్నాడు. వినండి. ఈ ఎబ్రీ పత్రికను మనము 3 భాగాలు చేసాం. మొదటి భాగాన్ని ఏమన్నారు? యేసుక్రీస్తు వ్యక్తిగా శ్రేష్ఠుడు. ఆ భాగంలోనే ఉన్నాం మనం. ఎలా శ్రేష్ఠుడు? 1 ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, 2 దూతల కంటే శ్రేష్ఠుడు, 3 మోషే కంటే శ్రేష్ఠుడు, 4 అహరోను కంటే శ్రేష్ఠుడు. ఈ 4వ పాయింట్ దగ్గర ఈరోజు ఈ భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మోషే కంటే శ్రేష్ఠుడు ఎలాగో చాలా విషయాలు చూసాం. ఇప్పుడు మనం అహరోను కంటే శ్రేష్ఠుడు ఎలాగో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ భాగానికి వచ్చాం. ఈ భాగములో ముఖ్యంగా ఈ ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 20 వరకు 13, 14, 15 ఈ 3 వచనాలు దేవుని వాగ్దానం పరలోక నిరీక్షణకు ఆధారం. చెప్పండి. దేవుని వాగ్దానము పరలోక నిరీక్షణకు ఆధారం. 13, 14, 15. ఓకే. 16, 17, 18. ఓకేనా? ఈ 3 వచనాలు ఏంటి? దేవుని ఒట్టు. చెప్పండి. దేవుని ఒట్టు లేక ప్రమాణం. ఒట్టు, ప్రమాణము ఇవన్నీ పర్యాయ పదాలు. పరలోక నిరీక్షణకు ఆధారం. అప్పటికి ఎన్నైనాయి? 2 అయినాయి. లాస్ట్ 19, 20. లాస్ట్ 19, 20 ఈ 2 వచనాలు దేవుని కుమారుని నిరంతర యాజకత్వం పరలోక నిరీక్షణకు ఆధారం. ఇప్పుడు చెప్పండి. పరలోక నిరీక్షణకు 1 దేవుని వాగ్దానం ఆధారం, పరలోక నిరీక్షణకు దేవుని ఒట్టు ఆధారం, పరలోక నిరీక్షణకు దేవుని కుమారుని నిరంతర యాజకత్వానికి ఆధారం. ఇది అవుట్లైన్. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యముల్లోనికి నడిపించుమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే అండి. దేవుని బిడ్డలారా, గమనించండి. మొదట 13, 14, 15 వచనాలు చూద్దాం. 13, 14లో ఒట్టు గురించి ఉంది. అది 2వ భాగంలో వివరిస్తా. 13, 14 వచనాలు మనం ఏం చూడక్కర్లే ఇక్కడ, ఎందుకంటే 2వ భాగంలో ఒట్టు గురించి ఉంది కాబట్టి అక్కడ చూద్దాం. 15వ వచనం మాత్రమే చూద్దాం. ఈ మొదటి వాగ్దానం, దేవుని వాగ్దానం అన్న మాట దగ్గర చూద్దాం. ఈ 15వ వచనంలో 3 మాటలు ఉన్నాయి. ABC 3 మాటలు ఏంటంటే 1 నమ్మకం. చెప్పండి. 1 నమ్మకం, 2 ఓర్పు. 2 ఏంటి చెప్పండి? ఓర్పు. 3 ఏంటంటే ఫలము. 3 పాయింట్స్. ఓకే. ABC. ఏంటి? 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో. విన్నారా? నమ్మి, అది మొదటి మాట. అతడు ఓర్పుతో. ఓర్పు 2వ మాట. ఆ వాగ్దాన ఫలము పొంది. ఫలము 3వ మాట. మొత్తం ఎన్ని ఉన్నాయి చెప్పండి? 3 పాయింట్స్ ఉన్నాయి. ఇది మొదటి భాగంలో. మనం ఇప్పుడు ఏం చూడబోతున్నామంటే వాగ్దానం, దేవుని వాగ్దానం. ఈ వాగ్దానాన్ని ఏం చేశాడు అబ్రాహాము గారు? నమ్మాడు. 2 వాగ్దాన విషయంలో ఏం కలిగి ఉన్నాడు? ఓర్పు.
3. ఈ వాగ్దాన విషయములో ఏం కలిగి ఉన్నాడు? నిరీక్షణ. నిరీక్షణ దాని యొక్క వల్ల కలిగింది ఏంటి? ఫలము. ఓకేనా? ఇప్పుడు నేను 3ని వివరిస్తాను. మొదట ఏమన్నాను? నమ్మిక. బాగా వినండి. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. బాగా వినండి. కానీ దేవుణ్ణి ఎలా నమ్మాడు? దేవుడు ఎలా ఉంటాడో తెలియదు ఎవరికి? అబ్రాహాం గారికి. కానీ దేవుణ్ణి నమ్మాడు. ఎలా నమ్మాడు చెప్పండి? చెప్పాలి. ఎలా నమ్మారు చెప్పండి? వినండి. ఇప్పుడు పిల్లలకు గంతలు కట్టి తల్లులందరినీ వరుసగా పెట్టి పిల్లలను వదిలేస్తే ఈ పిల్లలు వెళ్ళి తల్లులను కనుక్కుంటారా? మళ్ళీ అడుగుతున్నా. పిల్లలకు కళ్ళకు గంతలు కట్టి తల్లులను వరుసగా పెట్టి ఈ పిల్లల్ని వెళ్ళి మీ తల్లిని కనుక్కోమంటే కనుక్కుంటారా? ఎలా కనుక్కుంటారండి? స్పర్శ. ఇంకా స్వరము. చెప్పండి. స్పర్శ, స్వరము, ఇంకా. ఓకే, వినండి 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 బాగా వినండి. బిడ్డ తల్లి ఎగరేస్తే ఏం చేస్తుంది? నవ్వుతుంది. బయట వాళ్ళు ఎగరేస్తే ఏం చేస్తుంది? కారణం చెప్పండి. విశ్వాసం. తల్లి మీద ఉన్న విశ్వాసం. బయట వాళ్ళ మీద వాళ్ళకి ఏం లేదు. అంతే, సింపుల్. కాబట్టి దేవునితో మనం కనెక్ట్ అవ్వాలి. బాగా వినండి. దేవుని నమ్మాలి అంటే ఈ 3నండి. ఓకేనా? మొదట మన ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే తల్లి జీవానికి బిడ్డకు ఎంత రిలేషన్ ఉందో మన ఆత్మకు దేవునికి అంత రిలేషన్ ఉంది. ఎలా పుట్టిన బిడ్డ తల్లిని కనుగొంటుందో, తల్లి స్పర్శను కోరుకుంటుందో, తల్లి కౌగిలింతను కోరుకుంటుందో, తల్లి యొక్క ప్రేమను ఆప్యాయతను కోరుకుంటుందో, మన ఆత్మ నిజమైన దేవుడు కనెక్ట్ అయినప్పుడు నమ్మడం జరుగుతుంది, ఆయన కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, కేవలం స్వరం మాత్రమే విన్నాడు. ఎవరు? అబ్రహాం. ఎవరి స్వరము? నిజమైనది. అప్పుడు దాకా ఆయన గురించి చెప్పబడింది ఏంటంటే విగ్రహారాధన, కుటుంబము. వింటున్నారా? కల్దీల దేశము, విగ్రహారాధనకు పుట్టిల్లు. అటువంటి విగ్రహారాధనలో ఉన్న అబ్రాహాము గారు ఎవరిని కనుగొన్నాడు? నిజమైన దేవుణ్ణి. అంటే తల్లిని కనుగొన్నట్టు పుట్టించిన భగవంతుణ్ణి, దేవుణ్ణి కనుగొన్నాడు. ఎవరు? అబ్రహాం. కాబట్టి అది నమ్మకం. ఈ నా నమ్మకము ఎంత తారాస్థాయికి చేరిందో ఒకసారి చూపిస్తాను మీకు. రోమపత్రిక 4వ అధ్యాయము 18 నుంచి 24 వచనాలు. రోమపత్రిక 4వ అధ్యాయము 18 నుంచి 24 వచనాలు. రోమపత్రిక 4వ అధ్యాయం 18. ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. విన్నారా? అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి దేనికి ఆధారం లేనప్పుడు నమ్మాడండి? నిరీక్షణకు ఆధారం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని మాటను నమ్మకుండా రక్షింపబడగలడా? నమ్మకుండా పరిశుద్ధుడు కాగలడా? నమ్మకుండా దేవుణ్ణి వెంబడించగలడా? నమ్మకుండా పాపాన్ని మానగలడా? నమ్మకుండా పాపాన్ని జయించగలడా? నమ్మకుండా పాపాన్ని అసహించుకోగలడా? సో క్రైస్తవ జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉందండి? నమ్మకం. వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్కుని ఏం చేయాలండి? మనము నమ్మాలి. పరలోక నిరీక్షణకు మనకున్న ఆధారం ఏం చెప్పాను? పాయింట్ 1 చెప్పండి. ఇంకేం గుర్తుంటుందంటారా? విశ్వాసము. దేని మీద విశ్వాసము? దేవుని వాక్యం మీద. అంటే దేవుని వాక్యం మీద. సో ఆ తర్వాత ఏం చేశాడు అంటే చెప్పిన వెంటనే బిడ్డనిచ్చేశాడా? చెప్పింది ఎప్పుడు?
75లో, ఇచ్చింది ఎప్పుడు 100లో, మధ్య గ్యాప్ ఎంత? 25 ఇయర్స్. 25 ఇయర్స్ ఏం కలిగి ఉన్నాడు? ఓర్పు. నోట్ దిస్ పాయింట్. నువ్వు యేసు ప్రభుని నమ్మింది ఎంతకాలం? ఇప్పటికీ నీ వయసును బట్టి లెక్కేసుకోండి, ఎంతకాలం అయింది యేసు ప్రభుని నమ్మి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తూనే ఉన్నారు ఏమని? మనం పరలోకం పోతాం, మనం ఆయన వస్తాడు, ఆయన తీసుకుపోతాడు, ఆయన వస్తాడు, ఆయన తీసుకుపోతాడు. వచ్చాడా? మరి ఓర్పు నశించదా? మరి ఖచ్చితంగా నశిస్తుంది. కానీ ఈయన ఓర్పు నశించిందా? లేదు. వాగ్దాన విషయమైన ఓర్పు, చెప్పండి, ఓర్పు సముద్రం కంటే గొప్పది. అర్థమవుతుందా? నీ ఓర్పు నీ జీవితాల్లో విజయాలను తీసుకొచ్చి పెడుతుంది. కానీ ఓర్పు లేకపోతే ఎంతో నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఓర్పు లాభాన్ని తెస్తే, చెప్పండి, ఓర్పు లేకపోవడము గొప్ప నష్టం. ఓర్పు లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు ఏమైపోయాయి? నాశనం అయిపోయాయి, విడిపోయాయి. ఏమి లేక? ఓర్పు లేక. ఓర్పు లేక. అర్థమైందా? మనకి ఏం కావాలట? ఓర్పు కావాలి. మళ్ళీ ప్రశ్న, ఓర్పు ఏం తీసుకొస్తుంది పాస్టర్ గారు? చెప్పబోతున్నాను. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. ఓర్పు ఏం తీసుకొస్తుంది? అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా విన్నారా? అర్పించి ఉపమాన రూపములో అతనిని మృతులలో నుండి మరల. విన్నారా? ఏం చూశాడు? పునరుద్ధానము. పాయింట్ 1 సంతానము. పాయింట్ 2 పునరుద్ధానము. ఏమండి? ఓర్పు. నీ ఓర్పు అప్లికేషన్ ఇస్తున్నా. మీ ఓర్పు మహిమ శరీరాన్ని చూడబోతున్నారు. మీ ఓర్పు మహిమ శరీరములో అడుగు పెట్టబోతున్నారు. మీ ఓర్పు ఏ వాగ్దానాన్ని నమ్మి ఓర్పు కలిగి జీవిస్తూ ఉన్నారో మీ అక్షయతను ధరించి మహిమ శరీరములో అడుగుపెట్టి ఆ పరలోకములో మనం అడుగు పెట్టబోతున్నాము. వాగ్దానాన్ని నమ్మిన వాళ్ళు ఏం కలిగి ఉండాలి? ఓర్పు. నెంబర్ 3, 3వ పాయింట్కి వచ్చాను. ఇందులోని మొదటి అంశంలోని అక్కడ ఏముంది చెప్పండి? ఫలం అనే పదం ఉంది కదా. ఫలానికి ఆధారం ఏంటండి? నిరీక్షణ. చెప్పండి, నిరీక్షణ. ఇప్పుడు దేవుడు ఇక్కడ వాగ్దాన ఫలం గురించి మాట్లాడతాడు. ఎక్కడ చూద్దామా? ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన విన్నారు కదా? నువ్వు నమ్మావు దేనికి? సంతాన విషయంలో. ఆ సంతానము నీకు ఇచ్చా. ఆ సంతానం పట్ల నువ్వేం కలిగి ఉన్నావు? ఓర్పు. మీరు చెప్పండి, నీ కొడుకుని నాకి అంటే ఎవరు నోర్చుకుంటారా? నీ కొడుకుని నాకి చంపేస్తుంటే ఓర్చుకుంటారా మీరు? మరి ఏముంది అబ్రాహం గారికి? ఓర్పు. నీ కొడుకుని నాకి బలి అంటే ఎట్లుంటుందమ్మా? లేక 25 ఏళ్ళు కనిపెట్టాడు, తీరా బిడ్డనిచ్చిన తర్వాత నాకి చంపేయి అంటే ఏం కలిగి ఉన్నాడయ్యా? ఓర్పు. ఆ ఓర్పు తర్వాత ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ సంతానమును బట్టి భూలోక జనాంగాలను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తానన్నాడండి. మళ్ళి ప్రశ్న, ఏంటి ఇక్కడ సంతానం అంటే? నీ సంతానములు అనలేదండి, నీ సంతానము అన్నాడు. ఏంటి సంతానం? గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నీ సంతానం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. చాలు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. విన్నారా? ఆ ఓర్పే లేకపోతే ఈ ఫలము రాదు కదా. ఈ నిరీక్షణే లేకపోతే ఈ ఫలము రాదు కదా. ప్రశ్న వేసుకోండి, నీకు ఇచ్చిన ఆశీర్వాదం వెలపెట్టి కొనలేనంత గొప్ప ఆశీర్వాదం దేవుడిచ్చాడు. నువ్వు ఎన్ని కోట్లు దారపోసినా ఈ ఆశీర్వాదం పొందలేవండి. మరి ఎలా పొందగలం పాస్టర్ గారు? పాయింట్ 1 విశ్వాసం. ఎలా పొందగలం పాస్టర్ గారు? ఓర్పు.
ఎలా పొందగలం పాస్టర్ గారు? నిరీక్షణ. చెప్పండి వరుసకి ఇప్పుడు. 1 నమ్మకం, 2 ఓర్పు, 3 నిరీక్షణ. 2 అంశానికి వెళ్ళిపోతున్నాం. చెప్పండి ఒట్టు. చెప్పండి ఒట్టు. ఎంతమంది ఒట్లు పెట్టుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఒట్లు ఎంతమంది పెట్టుకుంటున్నారు? మా అమ్మ తోడు, మా ఆయన తోడు, మా భార్య తోడు, మా బిడ్డ తోడు, మా అత్త తోడు, మా కోడల తోడు. అంటే అర్థం ఏంటి? వాడు పోయినా ఆలోచించండి. ఒట్లు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? మరి ఒట్టు పెట్టుకోకపోతే ఒట్టు ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుని బిడ్డలారా, ఒట్టు గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఓకేనా? ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువున్నాను. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారం చేయునది ప్రమాణమే. ఒక్క నిమిషం ఆలోచించండి. ఇక్కడ ఒట్టు దేనికి ఇవ్వబడింది? అక్కడ ఒక పదం ఉంది చూడండి, వివాదము పరిష్కరించబడును. ఉందమ్మా ఆ పదం ఉందా తల్లి? వివాదము. వివాదం ఏం చేస్తుందట? ఒట్టు సద్మానికి ఇస్తుంది కదా. రైట్, చూద్దాం. కీర్తన గ్రంథం 15వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథం 15:4. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా, విన్నారా? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. వినండి, ఒట్టు చెప్పిన మాటను నెరవేరుస్తుంది. ఒట్టు దేనికి ఇవ్వబడింది? దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? అదేనా? ఆ వాగ్దానములు ఏముంది? సంతానం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఎబ్రీ క్రైస్తవులకు రచయిత? ఓ ఎబ్రీ క్రైస్తవులారా, అబ్రహాము వాగ్దానాన్ని నమ్మాడు. సంతానం ఇచ్చాడు. ఓర్పు కలిగి ఉన్నాడు. ఇస్సాకును, పునరుద్ధానుడైన ఇస్సాకును చూశాడు. ఆశీర్వాదం పొందారు. ఇది యేసుప్రభు వచ్చేసాడు కదా, ప్రపంచానికి ఆశీర్వాదం ఇచ్చాడు కదా. ఆ పాయింట్ చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు యేసుక్రీస్తుని నమ్మితే మీరు దేవునికి ఏమవుతారు? సంతానం. మీరు ఓర్పు కలిగి ఉంటే ఏం చూస్తారు? మహిమ శరీరం. మీరందరూ నిరీక్షణ కలిగి ఉంటే ఎక్కడ అడుగు పెడతారు? దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన పట్టణంలో, పరలోకంలో అడుగు పెడతారు అని చెప్పి దానికి ఆధారం ఏంటి? అబ్రహాముతో దేవుడు పెట్టుకున్న ఒట్టు. ఏం తీసుకొచ్చాడండి? పార్ట్ 2 రెండో అంశం అదే, ఒట్టు. పాయింట్ 1, ఇచ్చిన మాటను నెరవేర్చడు. మరి ఒట్టు అవసరం అంటే మనిషి బలహీనుడు. నమ్మే విషయంలో మనిషి బలహీనుడైన మనిషికి ఆ విశ్వాసాన్ని కలిగించాలంటే దేవుడు ఏం పెట్టాల్సి వచ్చింది? అది బలహీనుడు కాబట్టే కదా. ఇప్పుడు మనం ఏదైనా మాట ఇస్తాము, ఒట్టు, వెంటనే ఒట్టు పెట్టవచ్చో లేదా తర్వాత చెప్తాం, ముందు వినండి. ఓకే, పాయింట్ 1. ఇప్పుడు పాయింట్ 2కి వస్తాను. ఒట్టు ఎందుకు ఇవ్వబడింది? 6:13 ద్వితీయోపదేశకాండం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. అది ఎందుకు ఇవ్వబడింది? ఒట్టు ఎందుకు ఇవ్వబడింది? సత్యాన్ని నిరూపించడానికి. నేను చెప్పేది నిజం, నేను చెప్పేది వాస్తవం, నేను చెప్పేది సత్యం అని నిరూపించడానికి ఒట్టు ఇవ్వబడింది. పాయింట్ 1, చెప్పిన మాట నెరవేర్చడానికి ఒట్టు ఇవ్వబడింది. పాయింట్ 2, నేను చెప్పేది సత్యం అని నిరూపించడానికి ఒట్టు ఇవ్వబడింది. అసలు యేసు ప్రభు ఒట్టును వద్దని ఎందుకు కరాఖండిగా చెప్పాడు? 5:34 మత్తయి సువార్త. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రమో ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? మొత్తం ఎన్ని ఉన్నాయి? చదువుకొని వచ్చారు బైబిల్ మీరు? ఎన్ని ఉన్నాయి? మొదటి దేంతో పెట్టుకోవద్దన్నాడు? 2, 3, 4. ఇప్పుడు చెప్తే నేనండి. ఒట్టు తప్పితే ఏం జరగద్ది? ఒట్టు పెట్టామమ్మా, ఆ ఒట్టు కానీ నెరవేర్చకపోతే ఏం జరగద్ది? తెలుసా మీకు ఈ విషయం?
మీకు తెలుసా తెలియదా చెప్పండి ముందు. ఒట్టు నెరవేర్చకపోతే శాపం వస్తుంది, శిక్ష వస్తుంది, ఉగ్రత వస్తుంది, ప్రాణం కోల్పోయే ప్రమాదం వస్తుంది. అంతుంది ఒట్టులో. అందుకే కదా మీరు మొదటి మాటలు నష్టము కలిగినను. ఎందుకు? అంత ఉగ్రత ఉంది ఒట్టు తప్పితే. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అయ్యా ఒట్టేమో పెడుతున్నాం, కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల ఒట్టుని ఏం చేయలేకపోతున్నాం, నెరవేర్చలేకపోతున్నాం. దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని అడిగారు ప్రజలు. ఎవరిని? మత పెద్దలని. అప్పుడు మత పెద్దలు ఏం చేశారంటే, ఒరే అబ్బాయి, నేరుగా దేవునితో పెట్టుకుంటే ముక్కలు కైమా చేసేస్తాడు మిమ్మల్ని, కాబట్టి నేరుగా దేవునితో పెట్టొద్దు. ఏంటది? ఒట్టు. దేవుని నామమునని పెట్టొద్దు, యెహోవా నామమునని పెట్టొద్దు. మీరేం చేస్తారంటే యెరూషలేము తోడనేయండి, భూమి తోడనండి. అర్థమవుతుందా మీకు? ఆకాశం తోడనండి. ఎందుకు? ఒకవేళ ఒట్టు మీరినా మీకు శిక్ష. అది సీక్రెట్. ఒట్టు పెట్టే వాళ్ళని నమ్మకండి. ఎందుకు? అబద్ధం. అబద్ధాన్ని నమ్మించాలంటే ఏం చేయాలి? ఒట్టు పెట్టాలా? పాస్టర్ గారు, అట్లయితే ఒట్టు ఎక్కడ పెట్టకూడదా? పెట్టొచ్చు, ఒక్క చోట. ఎక్కడ? బైబిల్ తీయండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడువైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనపెట్టుచున్నాను. అదే సన్ హెడ్రిన్ సభ అంటే సుప్రీంకోర్టు. కోర్టు పరిధిలో తప్ప ఇంకెక్కడ ఒట్టు? అక్కడ ఎందుకు పెట్టాలా? న్యాయపీఠం. ఇంకా సాక్ష్య ఆధారాలతోనే జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. జడ్జి సాక్ష్యాలు లేకుండా జడ్జిమెంటు ఇవ్వలేడు. 42 అయిపోయింది. 43 మూడు అంశానికి వెళ్ళిపోతున్నాం. మూడు అంశం ఏం చూడాలి మనం ఇప్పుడు? 19-20 వచనాలు, అంతే, సింపుల్. ఇందులో ప్రధాన యాజకుడు అంటే మెల్కీసెదెకు క్రమము చొప్పున అని ఉంటుంది. ఓకేనా? ఎవరు ఆ మెల్కీసెదెకు? యేసుక్రీస్తును పోలి మెల్కీసెదెకు ఉన్నాడా? మెల్కీసెదెకును పోలి యేసు ప్రభు ఉన్నాడా? ఈ మెల్కీసెదెకు వంశావళి లేదు, తండ్రి లేదు, ఆధారాలేమీ లేవు. రూల్ ప్రకారం యాజకత్వం దేంట్లో నుంచి రావాలి? లేవి. మరి యేసు ప్రభు ఎవరు? యూదా గోత్రం. ఆ మొదటి మెల్కీసెదెకు ఏమీ లేదు, కానీ ఆయన ఏమయ్యాడు? అబ్రహాముకు యాజకుడు. అంటే ఆ క్రమములో ఎవరు వస్తారు? యేసు ప్రభు వస్తాడు. అంటే అర్థం ఏంటి? వినండి. ఒకవేళ ప్రధాన యాజకుడు వస్తే ఎప్పుడు వస్తాడు? సంవత్సరానికి ఒక్కసారి. ఆ ప్రధాన యాజకుడు ఎక్కడ అడుగు పెట్టాలి? అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాలి. ఆ ప్రధాన యాజకుడు కానీ ఆ అతి పరిశుద్ధ స్థలములో దైవ ప్రత్యక్షతను చూస్తే ఏమైపోతాడు? అక్కడికక్కడే చనిపోతాడు. ఈయన తప్ప మిగిలిన సామాన్య ప్రజలు రాగలరా? రాలేరు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈయన ఇక్కడ? మీకు ముందే చెప్పాను కదా, ఏ పాయింట్లో ఉన్నాం మనం? అహరోను కంటే ఆ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇది తీసుకొస్తున్నాడు ఇప్పుడు. చూడండి, ఒక టెక్స్ట్ ప్రారంభించిన రచయిత ఎండింగ్కి వచ్చేటప్పుడు దేన్ని హైలైట్ చేస్తున్నాడో చూడండి. బాబు, వీళ్ళు ఏమనుకున్నారు? తిరిగి వెనక్కి ఎలా అనుకుంటున్నారు? వెనకంటే ఏముంది? బలులు, సబ్బాతు, ధర్మశాస్త్ర కర్మ కాండాలు. అక్కడికి ఎలా అనుకున్నారు వీళ్ళు? దానికి అనుసరిస్తున్నాడు. ఆ యాజకుడికి ఈ యాజకుడికి తేడా చెప్తా వినండి అంటున్నాడు రచయిత. మరి ఆ యాజకుడు ఏంటి? తన కొరకు ఇతరుల కొరకు బల్లర్పించాడు. మరి ఈ యాజకుడు తన కొరకు కాదు, మన కొరకే. మరి ఆ యాజకుడు ఒక్కడే వెళ్ళాలి. అతనితో పాటి ఎవరైనా వెళితే చచ్చిపోతారు. మరి ఈయన పరిస్థితి ఏంటి? చదవండి 20వ వచనం, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. ఎందులోకి?
పరలోకమనే అతి పరిశుద్ధ స్థలములోనికి. మీకు ఆల్రెడీ టైట్లే పెట్టాను పైన, పరలోక నిరీక్షణకు ఆధారమే. 19వ వచనం, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల. ఆగండి, లంగర్ అంటే తెలుసా? సముద్రం. వెళ్ళొచ్చారా సముద్రం దగ్గరికి? ఆ ఓడని ఏం చేస్తుంది? వరదలు వచ్చినా, అంటే పెద్ద పెద్ద అలలు వస్తాయి కదా, అలలు వచ్చినా ఉంటుందా? ఏం కాదా? చెప్పండి. అంటే నీకు కష్టాలు వస్తాయా? నీకు శ్రమలు వస్తాయా? నీకు నిందలు వస్తాయా? నీకు అవమానాలు వస్తాయా? చావలసి వచ్చిన అంటి పరిస్థితులు కూడా వస్తాయా? వచ్చినా నీ ఆత్మను ఎవ్వరు కదిలించకుండా లంగరవలే ఆయనలో నిన్ను స్థిరపరిచిన దేవుడు ఆయనలోనికి నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. 19వ వచనం పూర్తిగా చదవమ్మా. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. తెర లోపల, విన్నారా? చెప్పండి, ఏ తెర? ఏ తెర? ఏ తెర? పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముంటుంది? తెర. ఏంటా తెర? ఏంటా తెర? ఈ తెర ఏంటో తెలుసా? యేసుక్రీస్తు శరీరం. ఎప్పుడైతే యేసుక్రీస్తు శరీరం సిలువలో అగ్నిమైందో, బలయిందో, ఆ తెర ఏమైంది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఏ పాప ఫలితంగా మానవుడు బయట త్రోసివేయబడి దేవుని రాజ్యానికి రాకుండా పాపము ఆపివేసిందో, ఆ పాపానికి రావలసిన శిక్ష యేసు ప్రభు తన శరీరమందు అనుభవించి ఆ విధముగా సిలువలో యజ్ఞాన్ని పూర్తి చేసినందున మానవుడు బయటున్నవాడు నేరుగా యేసు ప్రభు ద్వారా పరలోకానికి వెళ్ళిపోతాడు అని అర్థం. నిరీక్షణకు ఆధారం ఏంటండి? పరలోక నిరీక్షణకు ఆధారము వాగ్దానం, ఒట్టు, యేసుక్రీస్తు అనే యాజకత్వం. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన. అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఇప్పుడు మీ పాదముల దగ్గర అందరం కలిసి ప్రార్థిస్తున్నాము స్వామి. యేసయ్య, ఈరోజు పరలోక నిరీక్షణకు ఆధారం ఏమిటో వివరంగా చెప్పావు స్వామి. పరలోక నిరీక్షణకు ఆధారము దేవుని వాగ్దానము, దేవుని ఒట్టు, దేవుని కుమారి నిరంతర యాజకత్వము. కాబట్టి ప్రభువా, ఇవన్నీ వాస్తవాలు. యూదా క్రైస్తవులు మొదట నమ్మి కొన్ని శ్రమలు తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఎబ్రీ రచయిత ఎలా పరలోకానికి ఆధారము ఉందో వాటిని వివరిస్తూ అహరోను కంటే యేసు ప్రభు గొప్పవాడు అని వివరించాడు. కాబట్టి ఈరోజు ఇక్కడున్న బిడ్డలు వారి స్వనీతిని బట్టి ఎవరు పరలోకము పోరు. కేవలము ఇదిగో విశ్వాసము ద్వారా మేము అదే విశ్వాసాన్ని కలిగి, ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి, మాకున్న ఆధారం నువ్విచ్చిన ప్రామాణికం వాక్యం, అట్టి వాక్యాన్ని విశ్వసిస్తూ యేసుక్రీస్తు బలియాగాన్ని నమ్మినప్పుడు ఖచ్చితంగా పరలోకములో అడుగు పెడతాము. కాబట్టి భూమి మీద ఒకవేళ మేము జారిపోతే, పడిపోతే వాటికి మీ కుమారుని రక్త ప్రోక్షణ మళ్ళీ మాకు విమోచన, విడుదల, ఆనందము కలిగిస్తుంది. కాబట్టి తప్పు ఎక్కడ జరిగిందో, ఏ విషయంలో జరిగిందో, ఎక్కడ తప్పుడు ప్రమాణాలు చేశామో, ఎవరిని మోసం చేశామో, ఎవరిని దుఃఖపెట్టామో, ఎవరికి కీడు చేశామో, ఎక్కడ బూతులు మాట్లాడామో, ఎక్కడ నోరు జారిందో, ఎక్కడ మనసు జారిందో, ఎక్కడ హృదయం జారిందో, ఎక్కడ హృదయంలో అసభ్యకరమైన ఊహిస్తున్నామో, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని చెప్పిన రీతిగానే గ్రహింపక మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. ఓ మనుషుడా, నువ్వు ఏమి విత్తుదువో ఆ పంట కోస్తావని లేఖనం చెప్తుంది. కాబట్టి నేను నీ పిల్లలు భర్తను మోసం చేసిన, భార్యను మోసం చేసిన, పిల్లలు మోసం చేసిన, తల్లిదండ్రులు మోసం చేసిన, అత్తను మోసం చేసిన, కోడలు మోసం చేసిన, పక్కింటి వాళ్ళని మోసం చేసిన, అది వాళ్ళకి తెలియకపోవచ్చు. మమ్మలను కన్న దేవుడుగా నీకు రహస్యమైనది ఏదియో లేదు. నేను దూరం నుండి దేవుడిని మాత్రమేనా, సమీపం నుండి దేవుడిని కానా? నాకు తెలియకుండా రహస్య స్థలములో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్నించిన దేవుడువయ్యా.
కాబట్టి భయముతో వణకతో ఇంకా పవిత్రతలో, పరిశుద్ధతలో, నీతిలో నేను నీ పిల్లలు ఎదుగుదుముగాక. ఈ రొట్టె యేసునామమున పవిత్రమగునుగాక. ఈ ద్రాక్షరసం యేసునామమున పవిత్రమగునుగాక. ఇక్కడున్న వస్తువులు యేసునామమున పవిత్రమగునుగాక. అయోగ్యముగా కాక భయముతో వణకతో బలలో చేయవేదురుగాక. ఇంకా పరిశుద్ధతలో కొనసాగుదురుగాక. పడిన వారు తిరిగి లేపబడుదురుగాక. నామకార్థులు నిజ క్రైస్తవులు అవుదురుగాక. క్రీస్తు రక్త ప్రోక్షణ అందరిలో ప్రవహించునుగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.